ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు మన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏంటో బాబా గారి మాటల్లోనే విందామా? తన బిడ్డల ముందు 3 రంగుల ఉన్నటువంటి హార్ట్ సింబల్ని అయితే తీసుకువచ్చారండి. వీటిలో మనం సెలెక్ట్ చేసుకునే ఒక హార్ట్ సింబల్ని బట్టి బాబాగారు తన బిడ్డలతో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. అయితే బాబాగారు మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారు తాకమన్నటువంటి హార్ట్ సింబల్ని వీటిలో మనం ఒకటి సెలెక్ట్ చేసుకుని ఒక హార్ట్ సింబల్ని బట్టి బాబాగారు తన బిడ్డల్లో ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నారు. బాబాగారు మనస్ఫూర్తిగా తలుచుకొని బాబాగారు తాకమన్నటువంటి సింబల్లో ఏదో ఒకటి మీకు నచ్చినటువంటి సింబల్ని అయితే తాకండి ఫ్రెండ్స్. బాబాగారు ఏం చెప్పబోతున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో, తన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉందని బాబాగారు అంటూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే మనం విని తెలుసుకుందాం. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడున్నటువంటి 3 హృదయాల్లో ఒక హృదయాన్ని ఎంచుకోమ్మా. నువ్వు వినాలి అనుకున్నటువంటి శుభవార్త నువ్వు వినేలా చేస్తాను బిడ్డ. నువ్వు తప్పకుండా ఆ శుభవార్త వింటావు అని బాబాగారు అంటున్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నారో వినాలి అంటే తప్పకుండా మనం బాబాగారు చూపించినటువంటి 3 హార్ట్ సింబల్లో ఏదో ఒక హార్ట్ సింబల్ని ఎంచుకోండి. దీని ద్వారా తన బిడ్డలకు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారో బాబాగారు మనం తెలియజేసుకున్నాం. మనస్ఫూర్తిగా బాబాగారిని తలుచుకుంటూ, బాబాగారిని వేడుకుంటూ, మన కోరికలన్నీ నెరవేర్చు తండ్రి అని తండ్రిని వేడుకుంటూ బాబాగారు తన బిడ్డలకు ఏం చేస్తున్నారో విందాం, ఏం చెప్తున్నారో విందాం. అయితే మీ మనసులో ఉన్న కోరికలను బాబాగారికి చెప్పుకొని ఒకసారి మీకు ముందు కనిపిస్తున్నటువంటి 3 హార్ట్ సింబల్లో ఏదో ఒక హార్ట్ సింబల్ని అయితే ఎంచుకోండి. ఎంచుకున్నారండి. అయితే మొదటిగా ఎవరైతే తెలుపు రంగు బాబాగారు చూపించినటువంటి హార్ట్ సింబల్లో తెలుపు రంగు హార్ట్ సింబల్ని ఎంచుకున్నారో వారి గురించి బాబాగారు ఆ బిడ్డల గురించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా? బిడ్డా, నేను నిన్ను పట్టించుకోవటం లేదని నాపై అలిగావా? నీ చేయి వదిలేశానేమోనని నన్ను నిందిస్తున్నావా? తల్లి, నేను ఎప్పుడూ నిన్ను విడిచిపెట్టింది లేదు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటున్నాను. కాకపోతే నువ్వే నన్ను గమనించడం లేదమ్మా. నీ వెంటే ప్రతి క్షణం నీడలా ఉంటున్నాను బిడ్డ. నువ్వు ఏ పని చేసినా అది విజయం పొందేలా నీతో ప్రయత్నం చేస్తుంది ఎవరనుకుంటున్నావు తల్లి? నేనే కదా. మరి నీతో పాటే ఉండే నన్ను నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? ఎందుకంటే నాపై నీకు ఏర్పడినటువంటి అపనమ్మకం వలన, దానివల్లనే నీకు ఈ కష్టాలు, బాధలు. ఎందుకు బాబా? వీటితోనే నాకు సరిపోతుంది. కానీ సంతోషంగా ఉండే క్షణాలు అంటూ ఏవీ నాకు ఇవ్వడం లేదని నాపై బాగా అలిగావు కదా బిడ్డా. కానీ బిడ్డా, నీకు బాగా ధైర్యం ఉందమ్మా, శక్తి ఉంది. అలాగే నీలో ఉన్నటువంటి పోరాడగలిగేటువంటి శక్తి యుక్తులు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికీ నీ పని నీకు జరుగుతుంది అని అనుకుంటూనే ఉంటున్నావు. కానీ బాబా నాకు తోడుగా ఉన్నాడా? అసలు నేను ఈ పనిలో విజయం సాధిస్తానా అనే అపనమ్మకాన్ని కూడా పెంచుకుంటున్నావమ్మా. అప్పటికప్పుడే ఆ అపనమ్మకాన్ని ఏర్పరచుకుంటున్నావు. చూడు తల్లి, నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నన్ను అనుభవించకుండా వెళ్ళిపోతాయా చెప్పు? లేదు కదా తల్లి. కొన్ని సంవత్సరాలు నీకు ఏర్పడేటువంటి ఆటంకాలన్నీ కూడా నువ్వు చేసుకున్నటువంటి పాపకర్మల వలనే, పూర్వజన్మ కర్మల వలనే ఏర్పడతాయి. కాబట్టి వాటి వలన నీ కష్టాలు కానీ, సమస్యలు కానీ అనుకున్న వెంటనే తీరవు. దానికి కాస్త సమయం పడుతుంది బిడ్డ. అవి కాస్త ఆలస్యం నీ వద్దే ఉండి తరువాత మంచి రోజులను ప్రసాదించేందుకు
అవి తప్పకుండా నీకు సహకరిస్తాయి. గమ్యం ఎప్పుడూ కూడా నీ ఆధీనంలో ఉంటుందని తెలుసుకో. చివరికి ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి జరిగేంత వరకు తప్పకుండా ఎదురు చూడాల్సిందే. ఏదైనా కానీ క్షణంలోనే జరిగిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు బిడ్డ. అలాగే నీ వద్దకు కష్టం వచ్చినప్పుడు అది సాయంత్రంలో కల్లా నాకు వచ్చిన కష్టం నివారించు బాబా, లేకపోతే నేను నిన్ను నమ్మను, నాపై కోపం పెంచుకుంటున్నానని మాత్రం అనుకోకు తల్లి. ఎలా తీరుతుంది చెప్పు తల్లి? దానికి తగినటువంటి సమయం రావాలి కదా బిడ్డ. సమయం కాస్త అయినా ఈ బాబాకి కేటాయించాలి. నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నా కాదు, అది నా ఉద్దేశం కానే కాదు. తప్పకుండా మీరు మీ పూర్వజన్మ యొక్క కర్మల అనుభవించక తప్పదు. భగవంతునికి కూడా సాక్షాత్తు ఆ భగవంతునికి కూడా తప్పని ఆ సంచితాలను మీరు తప్పించుకోగలరా చెప్పండి? కాబట్టి మీరు మాత్రం వాటిని అనుభవిస్తూనే మరలా మీకు అవి ఎదురుపడకుండా ఉంటాయమ్మా. వాటి వలన మీకు తప్పకుండా బయటపడతారు. కాబట్టి దీనివల్లనే మీకు కాస్త ఆలస్యం అవుతుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదమ్మా. మిమ్మల్ని బాధలో ఉంచితే నాకు మాత్రం సంతోషమా? నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో, దేని గురించైతే ఈ కష్టాలను కన్నీళ్లు తప్ప ఏదీ ఉండడం లేదని జీవితమంతా కూడా నిరాశపరుస్తున్నావో, వాటికి తప్పకుండా ఈ బాబాను ప్రమాణం చేసి మరీ నీకు చెబుతున్నానమ్మా. వాటిని నువ్వు ఎదుర్కొని సంతోషంగా గడిపే రోజులను నీ ముందుకు తీసుకురాబోతున్నాను తల్లి. అలాగే నువ్వు నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని కూడా శాశ్వతంగా తొలగించబోతున్నాను. నువ్వు నా బిడ్డవి తల్లి. నీకు మంచి చేయకుండా ఉంటానా చెప్పు? ఎలా నిన్ను కష్టాల్లో వదిలేస్తాను చెప్పు? ఇక ధైర్యంగా నీ బాబాపై నమ్మకంతో ఉండు. ఇక అంతా శుభమే జరుగుతుంది అని ఎవరైతే ముందుగా తెలుపు రంగు ఉన్నటువంటి హార్ట్ సింబల్ని తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఈ విధంగా చెప్పారండి. తరువాత ఎరుపు రంగులో ఉన్నటువంటి హార్ట్ సింబల్ని ఎవరైతే తాకారో ఆ బిడ్డల గురించి మన బాబాగారు ఏం చెప్తున్నారో, బాబాగారి సమాధానం ఏమిటో ఒక్కసారి తెలుసుకుందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, చాలా రోజుల నుంచి నువ్వు ఏదో దీనంగా బాధపడుతూ ఉన్నావు. ప్రతిరోజు నిరాశకు గురవుతూ వస్తున్నావు. నిన్ను చూస్తూ నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదని పొరపాట్లు పడుతూ ఉన్నావమ్మా. నేను చేస్తున్న పనిలో, నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉందో నీకు తెలుసు కదా తండ్రి. మరి నా మాటల్లో ఎంత సత్యం ఉంది. నేను అడుగుతున్నటువంటి కోరిక పట్ల నీకు న్యాయపరమైనటువంటి కోరికనే అడుగుతున్నాను. నేను చేస్తున్నటువంటి పనుల వలన నాలో ఏదైనా కానీ నాకు తెలియనటువంటి తప్పులు కానీ లేదంటే ఏదైనా కొత్తగా మార్పులు వచ్చినా నన్ను క్షమించు అంతే తప్ప నేను ఏదైనా కానీ న్యాయపరమైనదే, అలాగే నలుగురు బాగుండాలి అనేటువంటి కోరికతో నిన్ను ఆశించి కోరానే తప్ప నా ఆశీర్వాదం కోసం కేవలం నా కుటుంబ సంతోషంగా ఉండాలని మాత్రం నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఏమీ కోరలేదు. నేను ఎప్పుడూ అలా ఆలోచించను తండ్రి. నాతో పాటు 10 మంది సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. కానీ నాకు మాత్రం నేను అనుకున్నటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ లేదంటే నేను సంతోషంగా గడిపేందుకు కాస్త ధనాన్ని అయినా సరే ఏదో ఒక రూపంలో అందిస్తామని అనుకుంటూనే వచ్చానయ్యా. ఇన్ని రోజులు అదే నమ్మకంతో ఉన్నాను. కానీ బాబా, నీకు నా కుటుంబ సమస్యలు కూడా తెలుసు కదా. నేటి మాట అన్నింటినీ ఎలా ఒక్కడినే ఎదుర్కొని పోరాడగలిగానో ఒక్కసారి నువ్వైనా ఆలోచించావా? నన్ను నమ్ముకున్న నా కుటుంబం ఏమైపోవాలి తండ్రి? నాకంటూ ఒక స్థిరమైనటువంటి ఉద్యోగాన్నే కదా బాబా నేను నిన్ను అడిగింది. ఇది న్యాయమైనటువంటి కోరిక కదా తండ్రి. దీనికి కూడా ఎందుకు బాబా ఆలస్యం చేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజుల్ని నేను ఇలా ఎదురు చూస్తూ ఉండాలి? నేను నీకు మాట ఇస్తున్నాను బాబా. నేను చేసే పనిలో కానీ నేను అనుకున్న దానిలో కానీ నేను విజయం సాధిస్తే నాతో పాటు ఉన్నవారికి, అలాగే నా పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతున్న వారికి తప్పకుండా నేను సహాయం అందిస్తాను. నా వంతు సహకారం తప్పకుండా చేస్తాను బాబా. అది
అది కూడా నీ పేరుతో, నా బాబా పేరుతో సహాయం చేస్తాను. అవును తండ్రి. బాబా, నా మాటల్లో ఎంత సత్యం ఉందో నేను ప్రతిరోజు కూడా నిన్ను వేడుకున్నటువంటి ప్రార్థనలు కూడా అంతే సత్యం ఉంది బాబా. నేను ఎన్నో రోజులుగా నిన్ను అడుగుతున్న కోరిక ఇదే కదా. నాలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు. ఇంకా ఇంకా పరీక్షించి మరి నన్ను బాధ పెట్టవద్దు తండ్రి. దయచూసు జై దయచూపి దయచూపు తండ్రి, నాపై దయచూపు అని బాధపడుతూ ఉన్నాను కదా బిడ్డా. బాధపడవద్దు. నువ్వు కోరిన న్యాయపరమైనటువంటి కోరిక తప్పకుండా నేను తీరుస్తాను. నీ కోరికలన్నీ నేను వింటూనే ఉన్నాను తల్లి. కానీ ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ, నీ శ్రమ మాత్రం ఏదీ కూడా వృధాగా పోనివ్వను. నన్ను నమ్ము బిడ్డ. అవన్నీ కూడా నీకు జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరంగా మారబోతున్నాయమ్మా. ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటి శ్రమ అంతా కూడా నీకు ఏదో ఒక రూపంలో మంచే జరిగేలా ఉపయోగపడుతుంది. అంతే తప్ప ఏమాత్రం వ్యర్థం ఉండదమ్మా. ఇంకా ఎన్నో రోజులుగా అడుగుతున్నాను కదా బాబా, ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నావని తల్లడిల్లిపోతూ ఉన్నావు. తప్పకుండా నీవు అడిగినటువంటి కోరికను నేను తీరుస్తానమ్మా. తప్పకుండా నెరవేరుస్తాను. అది కూడా అతి త్వరలోనే. నువ్వు అనుకున్నట్లుగానే అంతా జరుగుతుంది. కానీ నువ్వు నాకు మాట ఇచ్చిన విధంగా నలుగురికి సహాయం చేస్తావు అనేటువంటి వాగ్దానాన్ని మర్చిపోవద్దు. అర్థమైందా తల్లి? ఆ మాటలను మాత్రం మర్చిపోవద్దమ్మా. నిలబెట్టుకోవాలి. కేవలం అతి కొద్ది రోజుల్లోనే నువ్వు అడుగుతున్నటువంటి కోరిక పట్ల ఒక శుభవార్త వింటావు బిడ్డ. అది కూడా ఈ బాబా అనుగ్రహమే అని చెప్పి తప్పకుండా తెలుసుకుంటావు. నిజం తల్లి. ఇన్ని రోజులు ఓర్పు సహనంతో నీ ఎదురు చూపులను ఎక్కడా కూడా ఆపకుండా, ఏమాత్రం విసుగు చెందకుండా ప్రతిరోజు నీ ప్రయత్నం నువ్వు చేస్తూ వస్తూ ఉన్నావు. నిజంగా అందుకు నిన్ను అభిమానించాలమ్మా. నిజంగా అభిమానించాలి తల్లి. ఏ ఒక్కరోజు కూడా అలుపు సొలుపు లేకుండా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ వచ్చావు. అది ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శదాయకం బిడ్డ. ఎందుకు నీ బాబా ఇలా అంటున్నాడో తెలుసమ్మా. కొంతమంది ఎలా ఉంటారంటే వారు పని అనుకోగానే అయిపోవాలని అంటారు. కొంచెం కూడా ఓపిక పడతారు. ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. లేదంటే బాబా కూడా మా కోరిక తీర్చడం లేదని నా పైనే నిందలు వేస్తారు. అవును బిడ్డ. దానివలన మీరు ఇంకా నిరాశ చెందుతూ దాని గురించే మర్చిపోతారు. కానీ నువ్వు అలా కాదమ్మా. ఏ పనినైతే మొదలుపెట్టావో, ఏ లక్ష్యాన్ని అయితే నువ్వు అనుకోవాలని ఆ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు దానిని మర్చిపోకు. ఇది ఇది బిడ్డ. ఇదే నిన్ను నాకు అత్యంత దగ్గరలా చేసింది. నువ్వు మొదలుపెట్టున్నటువంటి నీ పనులన్నింటినీ ఇప్పటి వరకు ఆపకుండా ప్రతిరోజు నీ వంతుగా ఎంత ప్రయత్నించాలో అంత ప్రయత్నం చేశావు. అది నేను చూశానమ్మా. నీ కష్టం ఏది కూడా వృధాగా పోనివ్వను తల్లి. తప్పకుండా నీకు మంచి శుభకరమైనటువంటి రోజులు వస్తాయి. ఆనందంతో నీవు నీ కుటుంబంతో సంతోషంగా, ఎంత సంతోషంగా అయితే నువ్వు గడపాలనుకుంటున్నావో అంత సంతోషంగా గడిపేందుకు సిద్ధంగా ఉండు. ఈ జీవితం నీ బాబా నుండి నువ్వు గెలుచుకున్నటువంటి బహుమతి అమ్మ. ఇక సంతోషంగా నీ జీవితాన్ని గడుపు అని బాబాగారు ఎవరైతే ఎరుపు రంగు హార్ట్ సింబల్ని తాకారో వారి గురించి అయితే చెప్పారండి. ఇక మూడవది, ఎవరైతే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి హార్ట్ సింబల్ని తాకారో వారి గురించి బాబాగారు ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా. గత కొద్ది రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ అంత కేవలం కొన్ని రోజుల్లో తొలగిపోతుంది. నీ మనసంతా ప్రశాంతంగా మారబోతుందమ్మా. చాలా అధికంగా ఆందోళన చెందుతూ బెంగ పెట్టుకుంటున్నావు కదా తల్లి. ఇక నీ నుంచి నీ నిరాశ మొత్తం తొలగిపోతుంది. నువ్వు నమ్మిన వారికి ఎప్పుడూ కూడా అన్యాయం ఉండదు అనే మాటకి నిదర్శనం నువ్వే కాబోతున్నావు. అవును తల్లి, కొంచెం ఆలస్యం జరిగింది. అందుకు నిన్ను నేను క్షమాపణలు కూడా కోరుకుంటున్నాను బిడ్డ. క్షమించు. ఎందుకంటే ఈ బాబా ఏమి చేయలేడు అని అనుకునేటువంటి ఒక దీనాతి దీనమైనటువంటి స్థితికి నీవు వచ్చినప్పుడు ఇక బాబా వల్ల ఏమి కావడం లేనటువంటి
ఆలోచన నీ మదిలోకి వచ్చినప్పుడు అప్పటికి అప్పటికీ కూడా ఈ బాబా పలకలే పలకనప్పుడు నువ్వు ఎంత నిరాశ చెందావు అంటే నా నుంచి నీకు ఎలాంటి సమాధానం స్థానం రాలేదనే కదా తల్లి. అందుకు కేవలం నువ్వు చేస్తున్నటువంటి కొన్ని తొందరపాటు నిర్ణయాలు మాత్రమే. ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని మరి దేని గురించి అయినా నిర్ణయం తీసుకోవాలమ్మా. అవును తల్లి. అలాంటిది నీకు సంతోషంగా ఉండేటువంటి గొప్ప బంధంతో ఎన్నో రోజులుగా ప్రతిరోజు నలిగిపోతూ వారితో మాటలు పడుతూ అలాగే చిత్రహింసలకు గురవుతూ ఉన్నావు. కానీ బాబా ఇవన్నీ చూస్తున్నావు కానీ నాకెందుకు బాబా ఇలా శిక్ష వేస్తున్నావు? వారికి మాత్రం ఎంతో సంతోషాన్ని ప్రసాదిస్తూ ఉన్నావు. శిక్ష వేయకుండా సంతోషంగా వారికి ఉంచుతూ ఉన్నావు. నన్ను మాత్రం వారితో ప్రతిరోజు కూడా నరక యాతనలు పెట్టేలా చేస్తున్నావు. ఎందుకు బాబా? చూస్తూ సమాధానం కూడా లేకుండా ఇలా మౌనంగా ఉన్నావని ప్రతిరోజు బాధపడుతూ నా వద్ద కన్నీరు కారుస్తూ ఉన్నావు కదా తల్లి. కానీ బిడ్డ, నేను నీకు అన్నీ ముందే తెలియపరిచాను. వారేమిటో వారి స్వభావం ఏమిటో అర్థమయ్యేలా ప్రతి సూచనలు అందిస్తాను. కానీ నువ్వే పట్టుబడి మరి బాబా ఆ బంధంతో తప్ప నాకు ఇక వేరే ఏ బంధంతోనైనా సరే నాకు ముడిపడితేనే నేను అసలు ఈ భూమిపై లేకుండా నీ వద్దకే వస్తాను తండ్రి అన్నావు కదా బిడ్డ. ఆ రోజు నాపై ఒట్టు కూడా పెట్టావు, గుర్తులేదా అమ్మా? మరి నీకు నువ్వుగా తెచ్చుకున్నటువంటి నీ బంధాన్ని నువ్వే కదా అనుభవించాలి. మరి అలాంటప్పుడు మీకు తెలియదా బాబా? ముందే అన్నీ తెలుసుకొని కూడా ఇలా ఎందుకు చేశారు అని అడుగుతావేమో. అప్పుడేమో నేను అసలు ఈ భూమిపై ఉండను బాబా అన్నావు. ఒకవేళ అప్పుడే నేను ఆ బంధాన్ని దూరం చేసి ఉంటే నువ్వు తప్పకుండా ఒక తొందరపాటు నిర్ణయాన్ని తీసుకొని ఉండేదానివి. అవును కదా తల్లి. మరి అన్నీ కూడా నాపై మోపితే ఎలా అమ్మా? నీకంటూ కొంత సొంత నిర్ణయాన్ని, సొంత ఆలోచన జ్ఞానాన్ని భగవంతుడు తప్పక అందిస్తాడు. దానివలన మీరు ఎన్నో ఆలోచనలు ఆలోచించేటువంటి విధానం మీకు ఉంటుంది. అయినప్పటికీ మీరు మాత్రం మీ సొంత నిర్ణయాలు మీరే తీసుకుంటారు. మరలా భగవంతునిపై మోపుతారు. తల్లి, ఇది అసలు ఎంతవరకు న్యాయం చెప్పు? కానీ నిన్ను చూస్తూ నేను ఎందుకు సమాధానం ఇవ్వలేదో తెలుసా? నీకు పూర్తిగా వారంటే వారి స్వభావం ఏమిటో తెలియపరచాలని నేను కాస్త మౌనంగా ఉన్నాను. అలాగే నీ పట్ల కాస్త అన్యాయంగా ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉండేందుకు కారణం కూడా అదే. వారిలో తప్పకుండా మార్పు వస్తుంది. వారు నీ గురించి అర్థం చేసుకుంటారు. నీ బంధం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ప్రస్తుతం ఉన్నటువంటి మీ పరిస్థితిని చూసి భవిష్యత్తు కూడా సంతోషంగా ఉంటుందని ఎప్పుడూ అంచనాలు వేయవద్దు. కాబట్టి ముందు రాబోయేటువంటి భవిష్యత్తు ఏమిటో మీకు తెలియదు. కాబట్టి కేవలం ఈ బాబాకు మాత్రమే తెలుసు. కాబట్టి మీకు ఏది మంచో ఏది చెడో తెలుసుకొని అందివ్వడంలో ఈ బాబా ఎప్పుడూ కూడా విఫలం కాడు తల్లి. ఒకవేళ మీ పని ఆలస్యం జరుగుతుందంటే దానికి అర్థం ఏమిటో తెలుసా అమ్మా? అంతకన్నా మంచిది ఏదో అవకాశం ఒకటి ఉందని, లేదంటే ఇంకేదైనా మంచి జీవితం కానీ మీకు ముందుకు రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇక నీవేమీ కూడా దుఃఖించని అవసరం లేదు బిడ్డ. వారిలో తప్పకుండా ఒక మార్పుని నేను తీసుకువస్తాను. మీరు సంతోషంగా ఉండే క్షణాలు రాబోతున్నాయమ్మా. ఇప్పటి వరకు గడిపిన రోజులు మర్చిపో. ఇక ఆ జీవితం నీ కంటికి కూడా కనిపించదు. నువ్వు ఎంతో సంతోషంగా గడుపుతున్నావు. వారి మనసుని నేను మార్చాను తల్లి. ఈ శుభవార్త చెప్పడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు ఏవీ కూడా ఇక నీకు గుర్తురావు తల్లి. ఇక నువ్వు నీ సంతోషంతో, నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు. ఏ బంధంతో అయితే ఇన్ని రోజులు నువ్వు బాధపడుతూ ఉన్నావో ఆ బంధంలోనే నువ్వు ఊహించుకోనటువంటి సంతోషాన్ని పొందుతావు. ఆనందంగా ఉండమ్మా అని బాబాగారు ఎవరైతే గ్రీన్ కలర్ హార్ట్ సింబల్ని తాకారో ఆ బిడ్డల గురించి చెప్పారండి. ఈరోజు ఎవరైతే ఈ 3 రకాల హృదయాలను తాకారో వారి
హృదయాలు ఎంతో ఆనందంతో నిండిపోయేటువంటి సందేశాన్ని బాబాగారు తన బిడ్డల కోసం అందించారు. నిజమే కదండి. ఇక ప్రతి ఒక్కరూ బాబా బిడ్డ కూడా బాబా గారికి ధన్యవాదాలు చెప్పుకొని ప్రశాంతంగా సంతోషంగా మీ జీవితాన్ని గడపండి. మీ రోజున ప్రారంభించండి. ఇక మీరు ఏది పట్టుకున్నా ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ బంధంతో సంతోషంగా గడుపుతారు. ఇక ఎవరూ కూడా మిమ్మల్ని తక్కువ చేసి చూసేటువంటి రోజు అనేది రాదండి. సంతోషంగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.